హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సీత అండి. సో బయట దొరికే విష్పూర్ ప్యాడ్స్, డేజేలో దొరికే డేజే ప్యాడ్స్ ఈ రెండింటి మీద డెమో చేస్తున్నామండి. సో ఒకసారి చూద్దాము ఇవి ఎందుకు వాడాలి, ఇవి ఎందుకు వాడకూడదు దాని మీద క్లారిటీ ఇస్తానండి. ఒకసారి డెమోలో చెప్తాను క్లియర్గా. సో ఇది బయట దొరికే మనకి విష్పూర్ ప్యాడ్ అండి. సో ఇది డేజేలో దొరికే విష్పూర్ అదండి, శానిటరీ ప్యాడ్ నాప్కిన్. సో ఈ రెండింటికి తేడా ఏంటి అనేది చూద్దాము. చూడండి, దీనికి ఎక్కడన్నా సెక్యూర్ ఉందా? లేదు, మొత్తం ఓపెన్. సో దీనికి ఎక్కడ సెక్యూర్ లేదు. మనం ఓపెన్ చేసి పెట్టామనుకోండి, డస్ట్ పడవచ్చు, దీని మీద పురుగులు తిరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో మన డేజే ప్యాడ్కి సెక్యూర్ మొత్తం, ఇది మొత్తం కూడా ఇట్లా ప్యాకప్ అయ్యి ఉంటుంది. మనం వాడే ముందే దీన్ని కవర్ తీస్తాము. మొత్తం ప్యాకప్ అండి దీనికి. సో ఇది డేజే ప్యాడ్. సో ఇవి వచ్చేసి ప్లెయిన్ వాటర్ అండి, వాటర్తో డెమో చేస్తున్నాను. సో ఇది డేజే ప్యాడ్ మీద పోస్తున్నానండి. ఒకటి పోసి, ఇది 30 ml అండి మెజర్మెంట్. ఒకటి పోసాను, 2 పోసాను, 3 పోసాను. సో ఇది బయట విష్పర్ ప్యాడ్ అండి, దీని మీద పోస్తున్నాను. ఇప్పుడు ఒకటి పోసాను, దీని మీద 3 పోసాను కదా, ఇంకోటి పోస్తున్నానండి. 4 పోసాను. దీని మీద నేను ఒకటే పోసాను, కానీ రెండోది కూడా పోయకూడదు, కానీ పోసి చూపిస్తున్నాను. సో 2 పోసాను. సో దీనిలో ఎన్ని పోసాను? 4 పోసాను. దీనిలో ఎన్ని పోసాను? 2 పోసాను. సరే ఒక్కసారి చేయి పెట్టి చూడండి, దీని మీద దీని మీద. సుధా మేడం, మీరు కుడి చేయి దీని మీద పెట్టండి, ఎడమ చేయి దీని మీద పెట్టండి. ఎలా ఉంది? అటు కెమెరాకు చూపించండి, ఎలా ఉంది? రెండు చేతులు చూపించండి. ఇది వెట్గా ఉంది, ఇది అసలు 4 క్యాప్స్ పోసినా కూడా డ్రై ఉంది, ఏమాత్రము అసలు వెట్ అనేది లేదు. సో ఇది ఎలా ఉంది? వాటర్ వస్తుంది. 2 మూతలకే ఇది వాటర్, ఒక మూతకే ఇది అనేది తెలిసిపోతుంటుంది. 4 క్యాప్స్ పోసినా కూడా వెట్ అనేది లేదు. సో ఇది వచ్చేసి చూడండి, దీనిలో ఉన్న వాటర్ అన్నీ కూడా మళ్ళీ దీని మీదకి నేను షిఫ్ట్ చేస్తున్నాను. దీనిలో పిండేస్తున్నాను. వాటర్ 2 మూతలు పోతే 2 మూతలు రివర్స్ వచ్చినాయి. ఇది ఎందుకు వాడకూడదు అంటే ఇదంతా కూడా వేస్ట్ మెటీరియల్. బయట దొరికే వేస్ట్ ఉంటుంది కదా, ఇది చూడండి, ఇట్లా చినుకుతుందా, సాగుతుంది. ఇది ప్లాస్టిక్, వేస్ట్గా దొరికే ప్లాస్టిక్. ఇదంతా కూడా ప్లాస్టిక్ వాడొచ్చా? వాడకూడదు. మరి మనం ప్లాస్టిక్ వాడకూడదు అని తెలిసి మన స్మూత్నెస్ ఏదైతే బ్లీడింగ్ సెక్షన్ ఉందో అక్కడ వాడితే క్యాన్సర్ వచ్చిందా రాదా? ఈ ప్లాస్టిక్లో బ్లడ్ పడి మరి ఇట్లా అద్దితే ఏమైంది? వాటర్ చేతికి తగిలింది. మనం కూర్చున్నప్పుడు కూడా ప్రెస్ అయ్యి ఆ బ్లడ్ రివర్స్ గర్భసంచి తీసుకుంటుంది. రివర్స్ గర్భసంచి తీసుకొని ఈ ప్లాస్టిక్ ప్లస్ బ్లడ్ దీనిలో కలవటం, ఈ బ్లడ్ గర్భసంచికి వెళ్తానా ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు కదా. ఈ ప్లాస్టిక్లో పడి రిటర్న్ బ్లడ్ వెళ్తే క్యాన్సర్ వచ్చిందా రాదా? సో గర్భసంచి వాపులు రావడానికి, ఫైబ్రాయిడ్స్ రావడానికి, ఇన్ఫెక్షన్లు రావడానికి, క్యాన్సర్ రావడానికి ఏకైక కారణం ఏదన్నా ఉంది అంటే ఈ ప్యాడ్స్ వాడకూడదు. జనాలకు అవగాహన లేదు. దయచేసి నేను